నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దక్షిణ ట్రిపుల్ ఆర్ను జాతీయ రహదారిగా ప్రకటించండి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. అలకవీడిన జీవన్ రెడ్డి ఫలించిన అధిష్టానం బుజ్జగింపు. సీనియర్లకు ప్రాధాన్యమిస్తామని భరోసా. కాంగ్రెస్లోకి చేరికలు కొనసాగుతాయన్న ఏఐసీసీ. తలుపులు తెరిచే ఉంటాయన్న దీపాదాస్ మున్షి. ప్రభుత్వ కుట్రలను చట్ట ప్రకారం ఎదుర్కొందామన్న కేసీఆర్. ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోవద్దని ఎమ్మెల్యేలకు పిలుపు. భాజపా సీనియర్ నేత లాల్ కృష్ణ అడ్వాణీకి అస్వస్థత. ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స నిలకడగా ఉందన్న వైద్యులు. రాష్ట్ర ప్రగతి పరుగులు పెట్టేలా అవసరమైన జాతీయ రహదారుల నిర్మాణానికి సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. ప్రాంతీయ రింగు రోడ్డు దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని కోరారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 వరుసల విస్తరణకు నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని జాతీయ రహదారుల పనులు సంబంధిత సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆర్ఎండ్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు రహదారుల విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణంపై వినతి పత్రాలు అందజేశారు. హైదరాబాద్ ప్రాంతీయ రింగ్ రోడ్డు దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని కోరారు. హైదరాబాద్ వలిగొండ, తొర్రూర్, మహబూబాబాద్, కొత్తగూడెం వరకు రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించి 69 కిలోమీటర్లు మాత్రమే పనులు ప్రారంభించి టెండర్లు పిలిచిన మిగిలిన 165 కిలోమీటర్ల పనులు వెంటనే ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఆమనగల్లు, షాద్నగర్, సంగారెడ్డి వరకున్న 181.87 కిలోమీటర్ల మార్గాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 వరుసలుగా విస్తరించే పనులు ఈ ఏడాది ఏప్రిల్లోగా పూర్తి కావలసి ఉన్న కాంట్రాక్టు సంస్థ ఆ పని చేయలేదని గుర్తు చేశారు. ఈ వివాదాన్ని పరిష్కరించి త్వరగా విస్తరణ చేపట్టాలని కోరారు. ఇందుకు నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సంతోషకరమైన వార్త. 2 రాష్ట్ర రాజధానులకు సంబంధించిన 6 లేన్ రోడ్డు ఆఖరికి ఇప్పుడు జిఎంఆర్ సంస్థలు కట్ చేసి జూలై ఎండింగ్లో డిపిఆర్ చేసి టెండర్ పిలవబోతున్నాం. దాన్ని 2 ఇయర్స్ లోపే దాదాపు 4,000 కాస్ట్తోని 4,000 కోట్లతోని 6 లేన్ హైదరాబాద్ విజయవాడ చేస్తున్నాం. దానికి ప్యారలల్గా ఫ్యూచర్లో 2013 ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం ఎక్స్ప్రెస్ వే నిర్మిస్తామని ఉన్నది. దానికి కూడా డిపిఆర్ చేస్తున్నాం, గ్రీన్ ఫీల్డ్ హైవే అని చెప్పి మినిస్టర్ గారు అధికారులు చెప్పడం జరిగింది. కల్వకుర్తి నంద్యాల మార్గంలో 142 కిలోమీటర్ల పనులకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారని సీఎం రేవంత్ రెడ్డి గడ్కరీ దృష్టికి తీసుకువచ్చారు. మిగిలిన 32 కిలోమీటర్లు ఐకానిక్ బ్రిడ్జికి టెండర్లు పిలిచారని ఆ పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు. హైదరాబాద్ కల్వకుర్తి రహదారిని 4 వరుసలుగా విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ శ్రీశైలం మార్గంలో 62 కిలోమీటర్ల మార్గం ఆమ్రాబాద్ పులుల అభయారణ్యం పరిధిలో ఉందని ఈ ప్రాంతంలో 4 వరుసల ఎలివేటెడ్ కారిడార్ కు అనుమతులు మంజూరు చేయాలని సీఎం కోరారు. జగిత్యాల, పెద్దపల్లి, మంథని, కాటారం రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించి తగిన నిధులు మంజూరు చేయాలని కోరారు. తెలంగాణను కర్ణాటక, మహారాష్ట్రలతో అనుసంధానించే హైదరాబాద్ మన్నెగూడ 4 వరుసల జాతీయ రహదారి పనులు వెంటనే ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి భూసేకరణ పూర్తి చేసి టెండర్లు పిలిచినా ఎన్జీటీలో కేసు కారణంగా పనులు ప్రారంభం కాలేదని నితిన్ గడ్కరీ దృష్టికి తెచ్చారు. భూసేకరణ సహా నిధులు అన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తామని గడ్కరీకి చెప్పామని మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ రోడ్లు వేయటం కోసం, ఈ వ్యవస్థను తయారు చేయటం కోసం కావలసిన అన్ని సహాయ సహకారాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిస్తామని చెప్పాం. ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి కానీ, లేకపోతే మిగతా నిధుల గురించి కానీ అన్నిటి కూడా సమీకరించి అంతిమంగా హైదరాబాద్ ఈ దేశంలో ఒక డెస్టినేషన్ లాగా మార్చే కార్యక్రమం కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన అన్ని ప్రపోజల్స్ వారికి ఇవ్వటం, వారి దగ్గర నుంచి సానుకూలంగా స్పందించి కార్యక్రమం చేపట్టాం. అధికారులందరినీ కూడా సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి గారి సమక్షంలో అన్ని శాఖలను పిలిచి ఒకటేసారి అన్ని క్లియరెన్సెస్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా సమావేశాన్ని డేట్ కూడా నెక్స్ట్ వీక్కి ఫైనల్ చేయడం జరిగిందని చాలా సంతోషంగా మీ ద్వారా చెప్తా ఉన్నాను. ఈ రహదారులతో పాటు మొత్తం 1617 కిలోమీటర్ల మేర ఉన్న మార్గాలను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి గడ్కరీకి విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలకవీడారు. జగిత్యాల భారాస ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికతో మనస్తాపానికి గురైన ఆయన్ను ఏఐసీసీ ఢిల్లీకి పిలుచుకుని సర్ది చెప్పింది. ఎమ్మెల్యేల చేరికలు పార్టీకి అవసరమని స్పష్టం చేయడంతో పాటు సీనియర్లకు ప్రాధాన్యమిస్తామన్న భరోసాతో సంతృప్తి చెందినట్లు జీవన్ రెడ్డి ప్రకటించారు. జగిత్యాల భారాస ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికపై అసంతృప్తికి గురై ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమైన జీవన్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం బుజ్జగించింది. అందుకోసం రాష్ట్రంలో మంత్రులు శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో ఏఐసీసీ ఢిల్లీకి పిలిపించుకుంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి శ్రీధర్ బాబులతో కలిసి జీవన్ రెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా తీసుకుంటున్న నిర్ణయాల్ని ఆమోదించాలని, సీనియర్లకు తగిన ప్రాధాన్యం ఉంటుందని వేణుగోపాల్ భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తన నిర్ణయాన్ని జీవన్ రెడ్డి వెనక్కి తీసుకున్నారు. కార్యకర్తల ప్రయోజనాలు గౌరవించడం పార్టీ ప్రధాన బాధ్యత అన్న జీవన్ రెడ్డి ఇందుకనుగుణంగా ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాడర్కు ప్రాధాన్యమిస్తామని వేణుగోపాల్ హామీకి సంతృప్తి చెందినట్లు జీవన్ రెడ్డి తెలిపారు. కొంత మాకు స్థానికంగా మనోస్తాపానికి గురి కావటం, ఆవేదనకు గురి కావటం జరిగిన మాట వాస్తవం. ఏదైనా నిధిస్తుందో క్యాడర్ ఈజ్ ప్రైమ్ ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీ. భవిష్యత్తులో వీళ్ళ జగిత్యాల నియోజకవర్గమే కానీ ఇక్కడే కానీ వీళ్ళ పార్టీకి అండగా నిలిచినటువంటి వారిని తప్పకుండా కాన్ఫిడెన్స్లోకి తీసుకొని వారి ఆలోచనకు అనుగుణంగానే ముందు పడుతుందని చెప్పిన వారు పేర్కొని ఉండము. కొంత ప్రభుత్వాన్ని ఆటంక పత్రాన్ని ప్రతిపక్షాలు భావిస్తున్న తరుణం లోపల ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం మరి తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని నిర్ణయాలు జరుగుతుంటుంటాయి. వాట్ ఎవర్ ఇట్ ఈజ్, అందరికీ కావాల్సింది ఒకటే, పార్టీ ఐక్యత, కార్యకర్తల యొక్క ఆత్మగౌరవం ప్రధానం అనే ఒక భావన మరి వేణుగోపాల్ గారి నోటి వెంట రావటం కొంత తృప్తి చెందమని చెప్పిన భావిస్తున్నాను. సీనియర్ నాయకుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించమని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి స్పష్టం చేశారు. రాష్ట్ర నేతల చేరికల్లో కార్యకర్తల మనోభావాల్ని జీవన్ రెడ్డి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అన్ని విషయాల్ని పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. और केसी जी साफ साफ ये बता दिए कि हमारे सीनियर लीडर का स्वाभिमान पे आघात नहीं होना चाहिए. ही शुड बी गिवन प्रॉपर रिस्पेक्ट. और मैं भी उनको साथ में लेके यही कह रही हूँ कि कैडर्स को भी संभालना हमारा काम है, पार्टी का काम है. हम लोग साथ रहेंगे और मिलके चलेंगे और जीवन जी भी साथ ही है और साथ ही रहेंगे. इसको कैसे अकोमोडेट कर सकते हैं, इसको रेस्पेक्ट को कैसे वापस ये तो पार्टी का डिसीजन है. पार्टी जो हाईकमांड कहेंगे हम लोग वही करेंगे. పార్టీ కార్యకర్తలు, నాయకులకు సంబంధించి పెద్దలు జీవన్ రెడ్డి గారు వారు పడిన మనస్తాపానికి వారికి సంబంధించిన అనేక అంశాలను కూడా అధిష్టానానికి వారు చెప్పటం, కార్యకర్తల నాయకుల మనోభావాలను మనం కాపాడాలని స్పష్టంగా అధిష్టానానికి తెలియజేయటం, అధిష్టానం కూడా తప్పకుండా పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పిన సలహాలు సూచనలు మేరకు ఆ జిల్లాకు సంబంధించి, ఆ నియోజకవర్గానికి సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి కూడా పార్టీ పటిష్టకు సంబంధించి వారి సలహా సూచనల మేరకే ముందుకు నడవటం, జరిగే కార్యక్రమంలో ముందుంటామని వారు చెప్పడం జరిగింది. పార్టీలో పనిచేసే కార్యకర్తలకి, నాయకులకి తప్పకుండా వారి గురించి ఆలోచన చేయటం, వారికి కూడా ప్రముఖమైన పాత్ర వహించే బాధ్యత తీసుకోవటం జరుగుతుందని స్పష్టంగా చెప్పడం జరిగింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నారా అని విలేకరులు ప్రశ్నించగా చూద్దామంటూ జీవన్ రెడ్డి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా చేరికలు ఆగవని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టం చేసింది. పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ నాయకులు, కార్యకర్తల గౌరవ మర్యాదలు తక్కువ కాకుండా చూసుకుంటామని ప్రకటించింది. పీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఢిల్లీ పర్యటనలో పార్టీ పెద్దలతో చర్చించినట్లు తెలుస్తోంది. జగిత్యాల భారాస ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురవడంతో నేతల చేరికలకు కాంగ్రెస్ విరామం ప్రకటిస్తుందనే ప్రచారం జరిగింది. కానీ జీవన్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకుని బుజ్జగించిన ఏఐసీసీ చేరికలు కొనసాగుతాయని స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఇందుకు అనుగుణంగా వివాదాలు పునరావృతం కాకుండా ఏకాభిప్రాయంతో చేరికలు కొనసాగించేందుకు రాష్ట్ర నాయకత్వం సిద్దమైంది. తెలంగాణలో నేతల చేరికలకు తలుపులు తెరిచే ఉంటాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి స్పష్టం చేశారు. పార్టీలో చేరేందుకు వచ్చే వారిని వెనక్కి పంపించలేము కదా అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కాంగ్రెస్ లో ఎమ్మెల్యేల చేరికపై విమర్శలు చేసేవారు గతంలో ఏం చేశారో వెనక్కి తిరిగి చూసుకోవాలని భారాసను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. कांग्रेस पार्टी की दरवाजा सबके लिए खुला है. अगर कोई कांग्रेस गवर्नमेंट के ऊपर भरोसा रख के कोई एमएलए हमारे पार्टी में ज्वाइन करना चाहते हैं, उनके लिए दरवाजा खुली है. लेकिन उसके साथ साथ हमारे पार्टी का जो वर्कर्स है
उनका भावनाओं को हम कोई किसी भी तरह उनके भावनाओं को हम नकार नहीं कर सकते, वो भी साथ है और साथ ही चलेंगे, ऐसे कोई बात नहीं है। कांग्रेस पार्टी में पहले भी बहुत लोग ज्वाइन किए हैं और आगे भी देखिएगा बहुत लोग ज्वाइन करने वाला है, क्योंकि तेलंगाना में सरकार, कांग्रेस की सरकार बड़ा मजबूती से चल रहा है। तो జాయిన్ కావడానికి ఇది జాతీయ పార్టీ. ఎవరైనా మేము వచ్చి జాయిన్ అవుతామంటే వద్దు వద్దు అని పొమ్మంటామా? దానికి సంబంధించి కూడా ఈరోజు పార్టీలో పనిచేసిన కార్యకర్తలను, అందుకోసమే అధిష్టానం కూడా స్పష్టంగా ఈరోజు చెప్పడం జరిగింది. పార్టీలో పనిచేసే కార్యకర్తలకి, నాయకులకి తప్పకుండా వారి గురించి ఆలోచన చేయటం, వారికి కూడా ప్రముఖమైన పాత్ర వహించే బాధ్యత తీసుకోవటం జరుగుతుందని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ భాగంలోనే ఈరోజు పార్టీ రాబోయే కాలంలో పటిష్టపరిచే కార్యక్రమానికి విషయంలో కూడా ఒక స్పష్టతమైన వైఖరితో ముందుకెళ్ళటం జరుగుతుంది. వారంతటా వారు ఏం చేశారో ఒకసారి వారు అడుక్కోవాల్సిన అవసరం ఉంది. వారు అడిగేటప్పుడు వారికి కొద్దిగా నైతికత ఉండాలా. వారు చేసిన కార్యాచరణ ఏంది, కార్యక్రమాలు ఏంది, 10 సంవత్సరాల కాలంలో మా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా చీల్చి, మా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా నష్టపరిచే కార్యక్రమం చేస్తూ, బలహీనపరిచే కార్యక్రమం చేసి వాళ్ళే మళ్ళా తిరిగి మాట్లాడతామంటే దయ్యాలు వేదాలు పలికినట్టు. తేడా డెఫినెట్లీ కనబడతాం. మార్పు అనేది ఖచ్చితంగా చూపెడతాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా వస్తాము అంటే వస్తాము అని అంటే ఏం చేద్దాం? అటు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రుల ఢిల్లీ పర్యటనలో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ గా ఎవరిని నియమించాలి, ఏ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలి అనే విషయాలపై సమాలోచనలు జరిగినట్లు తెలుస్తోంది. మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మధు యాష్కి, సంపత్ కుమార్, బలరాం నాయక్, సురేష్ షెట్కార్, అంజన్ కుమార్ యాదవ్ తదితరులతో పాటు పలువురు మంత్రుల పేర్లు కూడా తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే మంత్రులుగా ఉన్నవారు పార్టీని సమర్థంగా నడిపేందుకు అవకాశం ఉండదన్న భావనకు ఏఐసీసీ వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సమర్థవంతంగా పార్టీకి సేవలు అందించడంతో పాటు ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉంటూ ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ ముందుకు వెళ్లే నాయకత్వం కావాలని యోచిస్తున్నారు. దీనిపై రేవంత్ రెడ్డితో పాటు దీపాదాస్ మున్షీ సహా మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు లాంటి సీనియర్లతో చర్చించిన తరువాతే ఏఐసీసీ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. పీసీసీ పదవీకాలం ముగింపు అంటూ ఏమీ లేదన్న దీపాదాస్ మున్షీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. मुझे ये समझ में नहीं आ रहा है, कल से खत्म होने वाला है, खत्म वाली तो कोई बात ही नहीं पीसीसी टेन्योर का. पीसीसी टेन्योर कब खत्म होगा या कब से चालू होगा, ये तो पार्टी का डिसीजन है. स्टेट पीसीसी का डिसीजन ऊपर से हाई कमांड करते हैं, तो ऐसे कोई टेन्योर नहीं है लाइक विधानसभा लोकसभा की 5 साल चलेगा उसके बाद बदलना पड़ेगा, ऐसे कोई बात नहीं है. మంత్రివర్గ విస్తరణపై కూడా కాంగ్రెస్ పెద్దల వద్ద చర్చకు వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత మంత్రివర్గంలో ఏ సామాజిక వర్గాల వారు ఉన్నారు, ఏ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు, పార్టీ బలోపేతం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని 6గురిని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవిపైన స్పష్టత రాలేదు. 6 మంత్రిత్వ శాఖల్లో 2 రెడ్డి, 2 బీసీ, 1 ఎస్టీ, మరొకటి మైనార్టీ లేదా ఎస్సీ సామాజిక వర్గాలకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో బెర్త్ కోసం నాయకులు పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన 37 మంది నామినేటెడ్ పదవుల్లో కొందరి నియామకంపై మంత్రులు, ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై కూడా ఢిల్లీలో చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ 37 మందిని కొనసాగించాలని రాష్ట్ర నాయకత్వం యోచిస్తున్నప్పటికీ తమకు తెలియకుండానే నియమించిన వారిని తొలగించి ప్రత్యామ్నాయ నియామకాలు చేపట్టాలని కొంతమంది మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఏదో విధంగా సర్ది చెప్పి ఆ 37 మంది నామినేటెడ్ పదవుల పేర్లను అధికారికంగా ప్రకటించి జీవోలు ఇచ్చేందుకు రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ కాంగ్రెస్ ఒత్తిళ్లకు లొంగవద్దని, భయపడవద్దని పార్టీ శాసనసభ్యులు, నేతలకు భారాస అధినేత కేసీఆర్ సూచించారు. తాను అండగా ఉంటానని, ప్రజాకోర్టుతో పాటు న్యాయపరంగా పోరాడదామని వారికి ధైర్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఉన్న కేసీఆర్ను పలువురు పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, నేతలు, కార్యకర్తలు కలిశారు. అందరితో ఫోటోలు దిగిన ఆయన ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలతో సమావేశమవుతున్నారు. ఆయా జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకుంటున్నారు. ప్రభుత్వ పనితీరు, కార్యక్రమాల అమలు, ప్రజల సమస్యలు తదితరాల గురించి ఆరా తీస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇబ్బందులు సహజమేనని, వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకెళ్దామని నేతలతో మాజీ సీఎం అన్నట్లు తెలిసింది.
పార్టీ శాసనసభ్యులు నేతలను అధికార పార్టీ వారు వివిధ రకాలుగా ఒత్తిడి చేస్తుంటారని భయపెడుతుంటారని అటువంటి చర్యలకు భయపడవద్దని చెప్పినట్లు సమాచారం. ఎవరినైనా ఇబ్బంది పెడితే చట్టపరంగా ఎదుర్కొందామని తాము అండగా ఉంటారని నేతలకు కేసీఆర్ భరోసా కల్పించే ప్రయత్నం చేసినట్లు చెబుతున్నారు. ధరణి పెండింగ్ దరఖాస్తులపై ఎల్లుండి జిల్లా కలెక్టర్లతో భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ధరణి సమస్యలపై వచ్చిన దరఖాస్తులు ఎన్ని పరిష్కరించారు, ఇంకా ఎన్ని పెండింగ్లో ఉన్నాయనే అంశాలపై సీసీఎల్ఏలో సమీక్షించనున్నారు. ఈ నెల 15న నవీన్ మిత్తల్ కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దరఖాస్తుల పరిష్కారానికి గడువు విధించారు. అప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా 2,20,000 దరఖాస్తులు పెండింగ్లో ఉండగా అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో, అతి తక్కువగా ములుగులో ఉన్నాయి. దరఖాస్తుల సంఖ్యను బట్టి ఒక్కో జిల్లాకు గడువు విధించి పరిష్కరించాలని నవీన్ మిత్తల్ ఆ రోజున స్పష్టం చేశారు. ఈ నెల 29న మరోసారి కలెక్టర్లతో సమీక్షించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును నేటికి రిజర్వ్ చేసింది. తాము బెయిల్ పిటిషన్ వేసినప్పుడు కోర్టులో ఛార్జిషీట్ లేదని నిందితుల తరపు న్యాయవాదులు వాదించారు. కేసులో అరెస్ట్ అయిన 90 రోజుల్లో ఛార్జిషీట్ వేయకపోతే మ్యాండేటరీ లేదా డిఫాల్ట్ బెయిల్ ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులు చెబుతున్నాయని నిందితుల తరపు న్యాయవాదులు కోర్టులో ప్రస్తావించారు. అయితే తాము ఛార్జిషీటు 90 రోజుల్లోపే వేశామని పోలీసులు తెలిపారు. వివరాలు సరిగా లేవని తిప్పి పంపడంతో తిరిగి మళ్లీ వేసినట్లు పోలీసుల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఛార్జిషీటు తిప్పి పంపినంత మాత్రాన ఛార్జిషీట్ వేయనట్లు కాదన్నారు. అరాచకానికి, గూండాయిజానికి పెట్టింది పేరైన వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆయనపై నమోదైన 4 కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లను హైదరాబాద్ హైకోర్టు కొట్టివేయడంతో నిన్ననే ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తొలుత భారీ బందోబస్తు మధ్య నర్సరావుపేట ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అక్కడి నుంచి నర్సరావుపేట ప్రాంతీయ ఆసుపత్రిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వైద్య పరీక్షలు చేయించారు. తర్వాత నర్సరావుపేట ఎస్పీ కార్యాలయం నుంచి గత రాత్రి భారీ బందోబస్తుతో మాచర్ల తీసుకువచ్చారు. మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఆ తర్వాత పిన్నెల్లి తరపు న్యాయవాదులు, ప్రభుత్వ న్యాయవాదులు తెల్లవారుజామున 4 గంటల వరకు బెయిల్పై వాదనలు వినిపించారు. ఈవీఎం ధ్వంసం సహా ఓటర్లను భయపెట్టిన 4 కేసుల్లో విచారణ జరిపిన న్యాయమూర్తి 2 కేసుల్లో బెయిల్ మంజూరు చేశారు. మరో 2 కేసుల్లో రిమాండ్ విధించారు. నంబూరి శేషగిరిరావుపై దాడి, కారంపూడి సీఐ నారాయణస్వామిపై దాడి కేసులో పిన్నెల్లికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈవీఎం ధ్వంసం, మహిళపై దాడి కేసులో బెయిల్ మంజూరు చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఆ మేరకు పోలీసులు ఆయన్ని తీసుకెళ్లారు. బోనాల పండుగను ఎలాంటి లోటుపాట్లు లేకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10 ఏళ్లైన సందర్భంగా దశాబ్ది బోనాల పేరిట ఉత్సవాలను ఘనంగా జరపాలని సూచించారు. బోనాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులు, ఆలయ కమిటీలతో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. బోనాల పండుగ కోసం 20 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపిన కొండా సురేఖ ప్రభుత్వం తరపున 28 ఆలయాలకు పట్టు వస్త్రాలు సమర్పిస్తామన్నారు. ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి జూలై 5 నాటికి ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాల ప్రసారాల కోసం ప్రత్యేక ఛానల్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేయాలని సూచించారు. బోనాల జాతరను గ్రంథస్థం చేయడంతో పాటు డాక్యుమెంటరీ రూపొందించాలన్నారు. భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించాలని, ప్రభుత్వ పరంగా ఎలాంటి మద్దతు ఇవ్వడానికైనా సిద్దమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో భక్తులకు ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని అందించేందుకు శ్రీ వినాయక నాట్య మండలి సురభి కళాకారులతో నాటక ప్రదర్శన నిర్వహించనున్నారు. నేటి నుంచి ఈ నెల 30 వరకు ప్రదర్శనను నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో భాస్కర్రావు తెలిపారు. నాటక ప్రదర్శనల కోసం ఆలయ ఉత్తరమాడ వీధిలో తాత్కాలిక కళావేదిక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవాళ భక్త ప్రహ్లాద నాటకం, రేపు పాతాల భైరవి, 29న శ్రీకృష్ణ లీలలు, 30న మాయా బజార్ నాటకాల ప్రదర్శనను నిర్వహించనున్నట్లు ఈవో వివరించారు. భాజపా అగ్రనేత మాజీ ఉప ప్రధాని ఎల్కే అడ్వాణీకు అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. బుధవారం రాత్రి హుటాహుటిన ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని పేర్కొన్నారు. 96 ఏళ్ల అద్వానీకి యూరాలజీ విభాగానికి చెందిన వైద్యులు చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. అడ్వాణీ అస్వస్థతకు గల కారణం తెలియాల్సి ఉంది.
జూలై 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నేర న్యాయ చట్టాలతో నేర దర్యాప్తు, విచారణ ప్రక్రియలో కీలక మార్పులు రానున్నాయి. జీరో ఎఫ్ఐఆర్, ఆన్లైన్లో ఫిర్యాదులు, ఎలక్ట్రానిక్ మాధ్యమంలో సమన్ల జారీ, హేయమైన నేరాలకు సంబంధించిన దృశ్యాలను తప్పనిసరిగా వీడియోగ్రఫీ చేయడం లాంటి మార్పులతో దర్యాప్తు ప్రక్రియ వేగవంతం కానుంది. ఈ కొత్త చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా భారీ కసరత్తు ప్రారంభించింది. దాదాపు 40 లక్షల మంది క్షేత్రస్థాయి సిబ్బందికి, 5.65 లక్షల మంది పోలీసులు, జైళ్ల అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులకు శిక్షణ ఇవ్వనుంది. గతేడాది భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలు చట్టరూపం దాల్చాయి. ఇవి బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ, సిఆర్పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో అమల్లోకి రానున్నాయి. భాజపా ఆదేశాలతో కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ నాయకులపై రాజకీయ దురుద్దేశంతో పనిచేస్తున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించాలని ఇండియా కూటమి నాయకులను కోరతామని తెలిపింది. రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలతో ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ను సీబీఐ 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుంది. కేజ్రీవాల్ను సీబీఐ అరెస్ట్ చేయడంపై ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ స్పందించారు. తన భర్త జైలు నుంచి బయటకు రాకుండా మొత్తం వ్యవస్థ ప్రయత్నిస్తోందని, ఇది నియంతృత్వం, ఎమర్జెన్సీ లాంటిదని పేర్కొన్నారు. కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీ కేజ్రీవాల్ను నకిలీ కేసులో సీబీఐతో అరెస్ట్ చేయించిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఆ ఆరోపణలపై భాజపా ఎదురుదాడి చేసింది. ఢిల్లీలో నీటి సంక్షోభం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఆమ్ ఆద్మీ మెలోడ్రామా ఆడుతోందని విమర్శించింది. కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ చైర్మన్ గా శామ్ పిట్రోడా తిరిగి నియమితులయ్యారు. హస్తం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయనను తిరిగి నియమించారు. ఈ విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో వెల్లడించారు. లోక్సభ ఎన్నికల వేళ జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన పిట్రోడా తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో తన పదవికి రాజీనామా చేశారు. వివాదాస్పద ప్రకటనలు చేసిన సందర్భంపై పిట్రోడా వివరణ ఇచ్చిన తర్వాత ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ గా తిరిగి నియమించినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. పిట్రోడా నియామకంపై భాజపా విమర్శలు గుప్పించింది. ప్రధాని మోదీ ఊహించినట్లుగానే శామ్ పిట్రోడాను కాంగ్రెస్ తొలగించడం కేవలం ఎన్నికల జిమ్మిక్కు మాత్రమేనని పేర్కొంది. లోక్సభ ఎన్నికల వేళ భారత్లోని భిన్నత్వం గురించి పిట్రోడా మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తూర్పు భారతాన ఉన్న ప్రజలు చైనీయుల, పశ్చిమవాసులు అరబ్బులుగా, ఉత్తరాది వాళ్లు శ్వేత జాతీయులుగా, దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్ల మాదిరిగా కనిపిస్తారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగాయి. ఢిల్లీలోని పార్లమెంటు భవనంలో ప్రధాని మోదీని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. కృష్ణ భగవానుని విరాట్ స్వరూప విగ్రహాన్ని గవర్నర్ ప్రధానికి బహూకరించారు. 3వ ప్రధానమంత్రిగా ఎన్నికైన మోదీకి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పలు అంశాలపై గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రధాని మోదీతో చర్చించారు. ఒడిశాలోని పూరి జగన్నాథుడి రథయాత్రకు సమయం సమీపిస్తుండటంతో రథాల తయారీ ఊపందుకుంది. ప్రతి ఏటా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలు 3 రథాల్లో గుండీచా మందిరానికి వెళ్తారు. ఇందుకోసం ప్రతి సంవత్సరం 3 రథాలను నిర్మిస్తారు. ఒక ప్రధాన పూజారి, 9 మంది ముఖ్య శిల్పులు, వారి ఆధ్వర్యంలో పనిచేసే 125 మంది పనివారు 3 బృందాలుగా విడిపోయి రథాలను తయారు చేస్తారు. జగన్నాథుడి రథయాత్ర ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విద్య నాడు ప్రారంభమవుతుంది. జగన్నాథుడి రథయాత్ర చూసేందుకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు పూరికి తరలివస్తారు. ఈ ఏడాది రథయాత్ర జూలై 7న ప్రారంభమై జూలై 16న ముగుస్తుంది. కేరళలో కురుస్తున్న భారీ వర్షాల ధాటికి సముద్రం ముందుకు వచ్చింది. అలల తాకిడికి తీర ప్రాంతాల్లోని పలు నివాసాలు నీట మునిగాయి. సముద్రం ఉగ్రరూపు దాల్చడంతో స్థానిక ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. కుంభవృష్టి కారణంగా నదులు ఉధృతంగా ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కేరళలో కురుస్తోన్న భారీ వర్షాలకు మలప్పురం జిల్లాలోని తీర ప్రాంతంలో సముద్రం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. సముద్రంలో చెలరేగిన అల్లకల్లోలం కారణంగా అడుగుల మేర తీర ప్రాంతం కోతకు గురైంది. ఫలితంగా సముద్ర జలాలు ముందుకు రావడంతో ఆ ప్రాంతంలోని సుమారు 50 ఇళ్లు నీట మునిగాయి. ఇప్పటికే స్థానిక పంచాయతీలోని 30 కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు వలసబాట పట్టినట్లు తెలుస్తోంది. సముద్ర ఉధృతికి ఎగిసిపడుతున్న అలల నుంచి రక్షణగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే తమ నివాసాలు నీట మునిగినట్లు స్థానికులు వాపోతున్నారు. త్రిశూర్, ఎర్నాకుళం జిల్లాలో తీర ప్రాంతాల్లో సైతం అలలు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.
కేరళలో కురుస్తోన్న కుంభవృష్టి కారణంగా ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురవడంతో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ఎడతెగని వర్షం కారణంగా భారీ వృక్షాలు నేల కొరిగినట్లు అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడి రహదారులు దెబ్బతిన్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా డ్యాముల్లో నీటి మట్టం క్రమంగా పెరుగుతున్నట్లు వెల్లడించారు. నదులు ఉధృతంగా ప్రవహిస్తోన్న నేపథ్యంలో మళంకర, పంబ్లా, కల్లార్కుట్టి వంటి డ్యాం గేట్లను ఎత్తి అదనపు నీటిని కిందకు వదిలినట్లు అధికారులు పేర్కొన్నారు. నవంబర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఆ దేశంలో వాడివేడి ప్రచారం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇవాళ ప్రత్యక్ష చర్చకు సిద్దమయ్యారు. ఈ కార్యక్రమంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అమెరికా అధ్యక్ష పోరులో ఉన్న డెమోక్రటిక్ నేత బైడెన్, రిపబ్లికన్ నేత ట్రంప్ 4 ఏళ్లలో తొలిసారిగా ముఖాముఖిగా తలపడనున్నారు. దీంతో వారు ఏ అంశాలపై చర్చించనున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గురువారం అట్లాంటాలోని నెట్వర్క్ స్టూడియోస్లో 90 నిమిషాల పాటు జరిగే ఈ చర్చను టీవీల్లో లేదా సామాజిక మాధ్యమాల్లో చూడటం లేదా వినేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తాజా సర్వే పేర్కొంది. ఇందుకోసం ప్రణాళిక కూడా వేసుకున్నట్లు ప్రతి 10 మంది అమెరికన్లలో 6 భావిస్తున్నట్లు చెప్పింది. కోట్లాది మంది అమెరికన్లు ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోందని అసోసియేటెడ్ ప్రెస్, ఎన్ఓఆర్సీ పరిశోధక సంస్థ సంయుక్తంగా చేపట్టిన సర్వే వెల్లడించింది. తమ అభ్యర్థిత్వాలను పరిరక్షించుకునేందుకు వారికి ఇదొక పరీక్ష అని ఇరువురి మద్దతుదారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.